ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో రీసెంట్లీ నేపాల్ జాయిన్డ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. కాబట్టి మనకేంటి అంటే న్యూస్‌లో ఉన్న టాపిక్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో నేపాల్ has officially joined the International Big Cat Alliance, that is IBCA. So Nepal officially joined International Big Cat Alliance by signing the framework agreement in August 2025. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయిన కంట్రీ ఏంటి అంటే మనకు నేపాల్. సో విత్ స్నో లెపార్డ్, టైగర్ అండ్ కామన్ లెపార్డ్ in its landscape, Nepal's joining the IBCA will strengthen global collaboration for big cat conservation. సో ఫస్ట్ అసలు బిగ్ క్యాట్ కన్జర్వేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, ఇందులో ఉండే జంతువులు ఏంటి అంటే జాగ్వర్, పూమా, లెపార్డ్, లయన్, టైగర్, చీతా, స్నో లెపార్డ్. సో ఈ ఎనిమల్స్ కోసం మనం ఏంటంటే కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బిగ్ క్యాట్ అలియన్స్. సో ఇక్కడ బిగ్ క్యాట్స్ ఏమేమి ఉన్నాయి? స్నో లెపర్డ్ ఉంది, జాగ్వర్ ఉంది, పూమా, లెపర్డ్, లయన్, టైగర్ అండ్ చీతా. వీటన్నింటి కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చిన ఒక అలియన్స్నే మనం ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంటున్నాం. సో అందులో భాగంగా రీసెంట్గా నేపాల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో నేపాల్ ఈజ్ హోమ్ ఫర్ స్నో లెపర్డ్, టైగర్ అండ్ కామన్ లెపర్డ్. సో ఈ మూడు వచ్చేసి మనకేంటంటే నేపాల్లో చూస్తాం. అందులో భాగంగా కన్జర్వేషన్లో వీళ్ళు సైన్ చేయడం చూస్తాం. సో రీసెంట్లీ నేపాల్ సైన్డ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో ఇందులో ఏమేమి ఉన్నాయి జంతువులు అంటే జాగ్వర్, పూమా, లెపర్డ్, లయన్, టైగర్, చీతా అండ్ స్నో లెపర్డ్. Next, the International Big Cat Alliance officially became a treaty-based intergovernmental organization and international legal entity on 23rd January 2025. సో అఫిషియల్గా ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2023లో స్టార్ట్ అయింది. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ కంప్లీటెడ్ 50 years. సో ఇన్ కమమరేట్ ఆఫ్ ద ఈవెంట్ ఇండియా ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో మనకు ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి స్టార్ట్ అయింది 1973. సో రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 50 years బై 2023 ఇట్ కంప్లీటెడ్ 50 years. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ ద సేమ్ ఈవెంట్ ఇండియా లాంచ్ చేసింది ఏంటి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో ఇండియా ఇందులో ఒక ముందు వరుసలో ఉండి దానికోసం ప్రపోజల్ తీసుకొని వచ్చింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. అందులో ఇప్పుడు వచ్చేసి నేపాల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో ఉన్న జంతువులు ఏంటి అంటే జాగ్వర్, పూమా, లెపర్డ్, లయన్, టైగర్, చీతా అండ్ స్నో లెపర్డ్. సో నెక్స్ట్, వాట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్? సో IBCA was launched by Prime Minister Narendra Modi in 2023 during the 50th anniversary of Project Tiger and was formally approved by the Union Cabinet in February 2024. So inaugurated in 2023, Cabinet approved in 2024 and international level లో లీగల్ ఎంటిటీ ఎప్పుడు వచ్చిందంటే మనకు 2025. సో లాంచ్డ్ ఇన్ 2023, క్యాబినెట్ అప్రూవల్ వచ్చేసి 2024, ఇంటర్నేషనల్గా లీగల్ ఎంటిటీ మనకి ఎప్పుడంటే 2025లో రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేపాల్ కూడా ఇందులో ఒక మెంబర్ లాగా సైన్ చేయడం జరిగింది. సో నేపాల్ అఫీషియల్లీ జాయిన్డ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో మనకి ఇందులో ఇంపార్టెంట్ అంటే ఏమేమి జంతువులు ఉన్నాయో ఇంపార్టెంట్. సో మనకు టోటల్ వచ్చేసి 7 ఉన్నాయి. జాగ్వర్, పూమా, leopard, lion, tiger, cheetah and snow leopard for protection and conservation of the respective animals. సో నెక్స్ట్, పేరు మార్పు తోటి న్యూస్లో ఉన్న ఒక ప్రాంతం
పరశురాంపురి. సో, పాత పేరేంటి అంటే మనకు జలాలాబాద్. జలాలాబాద్. సో, ఇప్పుడొచ్చేసి పరశురాంపురిగా పేరు మార్పుతోటి న్యూస్‌లో ఉండడం జరుగుతుంది. సో, హియర్ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో జలాలాబాద్, జలాలాబాద్ పట్టణం పేరును పరశురాంపురిగా, సో, పాత పేరేంటి మనకు జలాలాబాద్, కొత్త పేరు పరశురాంపురి మార్చడానికి 2025లో హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సో, ఇక్కడేంటి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అంటే విష్ణువు 6వ అవతారమైన పరశురాముడికి సంబంధించిన ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని గౌరవించే చర్యను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది. ఈ మార్పును స్థానిక నాయకులు మరియు మతపరమైన ప్రముఖులు స్వాగతించారు. ఇది పట్టణం యొక్క గుర్తింపులో మార్పును సూచిస్తుంది. జలాలాబాద్ నేపథ్యం జలాలాబాద్ 1560 ప్రాంతంలో స్థాపించబడింది మరియు మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్ పేరు మీద ఈ పేరు పెట్టబడింది. ఈ పట్టణానికి మొఘల్ శకంతో ముడిపడి ఉన్న చరిత్ర ఉంది. సో, సింపుల్‌గా ఏంటి అంటే జలాలాబాద్, జలాలాబాద్ అనే ఒక ప్రాంతాన్ని ఏ విధంగా పేరు మార్చారు? పరశురాంపురిగా పేరు మార్చడం జరిగింది. పరశురాంపురిగా పేరు మార్చడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో, ఇక్కడేంటి అంటే జలాలాబాద్ అనే పేరు ఏ విధంగా వచ్చింది అంటే మనకు మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్ పేరు మీద మనకు జలాలాబాద్ అనే పేరు రావడం జరిగింది. సో, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రూవ్డ్ ద రీనేమింగ్ ఆఫ్ జలాలాబాద్ టౌన్ ఇన్ షాజహాన్పూర్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్ టు పరశురాంపురి. సో, పాత పేరేంటి ఇప్పుడు మనకు జలాలాబాద్, కొత్త పేరు మనకు పరశురాంపురి. దిస్ డెసిషన్ రిఫ్లెక్ట్స్ ఎ మూవ్ టు హానర్ ద రీజియన్స్ కల్చరల్ అండ్ రిలీజియస్ హెరిటేజ్ లింక్డ్ టు లార్డ్ పరశురాం, ద 6th అవతార్ ఆఫ్ విష్ణు. సో, విష్ణుమూర్తి 6వ అవతారం ఎవరు అంటే పరశురాముడు. నెక్స్ట్, ద చేంజ్ హ్యాస్ బీన్ వెల్కమ్డ్ బై ద లోకల్ లీడర్స్ అండ్ రిలీజియస్ ఫిగర్స్ మార్కింగ్ షిఫ్ట్ ఇన్ ద టౌన్స్ ఐడెంటిటీ. సో, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జలాలాబాద్ ఏంటి అంటే జలాలాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ 1560 అండ్ నేమ్డ్ ఆఫ్టర్ మొఘల్ ఎంపరర్ జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్. సో, అక్బర్ పేరు మీద మనకు జలాలాబాద్ని 1560లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు రీనేమ్ ఏ విధంగా అయింది? పరశురాంపురి. సో, ఇక్కడ పరశురాముడు ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం. విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్. సో, ఉత్తరప్రదేశ్‌కి సంబంధించిన జలాలాబాద్ పట్టణాన్ని పరశురాంపురిగా మార్చడం జరిగింది. సో, ఇక్కడ ఏంటి అంటే 1560లో అక్బర్ పేరు పైన ఇన్ కమమరేటివ్ ఆఫ్ మొఘల్ కింగ్ అక్బర్ జలాలాబాద్ అనే పేరు రావడం జరిగింది. ఇప్పుడు పరశురాంపురిగా పేరు మార్పు. సో, నెక్స్ట్ ఎక్స్‌ప్లోరింగ్ అన్‌సీన్ ముంబై. సో, రీసెంట్‌గా ముంబైలో ఫ్లడ్స్ రావడం జరిగింది. అక్కడ విహార్ లేక్ ఫ్లడ్స్. సో, రీసెంట్‌గా విహార్ లేక్ ఫ్లడ్స్ న్యూస్‌లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మహారాష్ట్ర. ఏ ప్రాంతానికి సంబంధించిందంటే ముంబై. సో, ముంబైకి సంబంధించిన విహార్ లేక్. సో, ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇటీవల విహార్ సరస్సు పొంగిపొర్లింది. విహార్ సరస్సు అనేది 1856 మరియు 1860 మధ్య బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన మానవ నిర్మిత జలాశయం. ఇది ఉత్తర ముంబైలోని బొరివాలి నేషనల్ పార్క్ లోపల మితిన నదిపై విహార్ గ్రామానికి సమీపంలో ఉంది. దీనిని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. సో, సింపుల్‌గా మనకేంటంటే విహార్ సరస్సు ఇక్కడ ముంబై, మహారాష్ట్ర. దీనిని ఏమంటున్నాం మనం? ఎక్కడుంది ఇది? సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో ఉండడం చూస్తాం. సో, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో ఉన్న విహార్ లేక్, విహార్ సరస్సు. సో, హెవీ రెయిన్స్ ఇన్ ముంబై caused Vihar Lake to overflow recently. Vihar Lake is a man-made reservoir built by the British government between 1856 to 1860. It is located near Vihar village. So, Vihar Lake వచ్చేసి ఎక్కడుంది? లొకేటెడ్ నియర్ విహార్
village on the Mithi river. సో ఏ రివర్ పైన ఉంది ఇది? మిథి రివర్ ఇన్సైడ్ బొరివలి నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ ఉన్న ఇంకొక పేరేంటి? సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా మనం పిలుస్తాం. బొరివలి నేషనల్ పార్క్ అండ్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. న్యూస్లో ఉన్న విహార్ లేక్ ఎక్కడ అంటే మనకు ముంబై. సో నెక్స్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దట్ ఈస్ పీడిఎస్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ అందులో భాగంగా లెట్ us డిస్కస్ ఇన్ ద డీటెయిల్. రీసెంట్లీ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ అన్న చక్ర. సో న్యూస్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే మనకు అన్న చక్ర. అన్న చక్ర with related to the public distribution system supply chain optimization. So Anna Chakra public distribution system supply chain optimization. So Anna Chakra is a supply chain optimization tool under public distribution system. It is developed with World Food Program, that is WFP, and Foundation for Innovation and Technology Transfer and IIT Delhi. So developed by WFP, that is World Food Program. Next Foundation for Innovation and Technology Transfer and IIT Delhi. So Anna Chakra ante enti ante supply chain of optimization tool under public distribution system. So it is led by the Department of Food. It is led by the Department of Food and Public Distribution. So it is led by the Department of Food and Public Distribution. So it uses advanced algorithms for optimal routes and smooth food grain movement. So identi ante for optimization of public distribution system. ఇక్కడ ఏంటి స్మూత్ మూమెంట్ కోసం తీసుకొచ్చిన ఒక టూల్, దాన్నే మనం ఏమంటున్నాం? అన్న చక్ర టూల్ అంటున్నాం. సో ఇదేంటి అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆల్గోరిథం ఫర్ ఆప్టిమల్ రూట్స్ అండ్ స్మూత్ ఫుడ్ గ్రెయిన్ మూమెంట్. సో ఈ మూమెంట్ని వీళ్ళు ఏంటంటే ట్రాక్ చేయడం కోసం వచ్చిన ఒక టూల్ అన్న చక్ర అంటున్నాం. సో ఇటీవల కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి అన్న చక్ర గురించి తెలియజేశారు. అన్న చక్ర అనేది ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా గొలుసు ఆప్టిమైజేషన్ సాధనం. దీనిని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఐఐటి ఢిల్లీలతో కలిసి అభివృద్ధి చేశారు. దీనిని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ నడిపిస్తుంది. ఇది సరైన మార్గాలు మరియు సజావుగా ఆహార ధాన్యాల తరలింపు కోసం అధునాతన అల్గారిథంను ఉపయోగిస్తుంది. సో సింపుల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ ఫర్ ద స్మూత్ ఫుడ్ గ్రెయిన్ మూమెంట్ కోసం తీసుకొచ్చిన ఒక టూల్ని అన్న చక్ర టూల్ అంటున్నాం. ఇట్ ఈస్ అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో నెక్స్ట్ ఆది కర్మయోగి అభియాన్. ఆది కర్మయోగి అభియాన్ Adi Karma Yogi Abhiyan. So let us discuss in detail. So recently the Ministry of Tribal Affairs. So మనకు ఈ కన్సర్న్డ్ మినిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆది కర్మయోగి అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గుర్తుకోవాలి. సో రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్డ్ ద ఆది కర్మయోగి అభియాన్, ద వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైబల్ గ్రాస్ రూట్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైబల్ గ్రాస్ రూట్ లీడర్షిప్ ప్రోగ్రామ్. దాన్ని ఏమంటున్నాం మనం? ఆది కర్మయోగి బై మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఇట్ ఎయిమ్స్ టు ఎంపవర్ ట్రైబల్ కమ్యూనిటీస్, స్ట్రెంగ్థెన్ గవర్నెన్స్ అండ్ క్రియేట్ లోకల్ లీడర్షిప్ అక్రాస్ ఇండియా. సో ఇట్ ఈస్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ లోకల్ లీడర్షిప్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్ స్ట్రెంగ్థెన్ ద గవర్నెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎంపవరింగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. నెక్స్ట్ ద అభియాన్ ఈజ్ బేస్డ్ ఆన్ సేవ. సో ఇందులో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? సర్వీస్,
నెక్స్ట్ సంకల్ప్ దట్ ఈస్ రిజాల్వ్ అండ్ సంపరన్ దట్ ఈస్ డెడికేషన్. ఓకేనా. సో సేవ, సంకల్ప్, సమర్పణ్. సేవ, సంకల్ప్ అండ్ సమర్పణ్ అండర్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ ఏంటి టార్గెట్ 2047. అందులో భాగంగా ఆది కర్మయోగి అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జనజాతీయ గౌరవ్ వర్ష్ అండ్ విల్ కవర్ 1 lakh ట్రైబల్ విలేజెస్. ద అభియాన్ కోర్సెస్ The Abhiyan ensures scheme saturation, leadership training for youth, women, and aligns with సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్ చేసిన ఒక కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం, ఆది కర్మయోగి అభియాన్ అంటున్నాం. ఆది కర్మయోగి అభియాన్. సో నెక్స్ట్, ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన అట్టడుగు నాయకత్వ కార్యక్రమం అయిన ఆది కర్మయోగి అభియాన్ని ప్రారంభించింది. ఇది భారతదేశం అంతటా గిరిజన వర్గాలకు సాధికారిత కల్పించడం, పాలనను బలోపేతం చేయడం మరియు స్థానిక నాయకత్వాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ అభియాన్ 2047 వికసిత్ భారత్ దార్శనికత కింద సేవ, సంకల్ప్ మరియు సమర్పణ్ ఆధారంగా రూపొందించబడింది. సో ఇందులో 3 కాన్సెప్ట్స్ ఏంటంటే సేవ, సంకల్ప్ అండ్ సమర్పణ్. ఆది కర్మ యోగి అభియాన్ కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఎందుకోసం? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్. సో నెక్స్ట్, రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ఖేలో ఇండియా వాటర్ గేమ్స్. ఖేలో ఇండియా వాటర్ గేమ్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ ఎక్కడ జరిగింది? మనకు దాల్ లేక్లో, జమ్మూ కాశ్మీర్లో జరగడం చూస్తాం. సో అక్కడ గెలిచిన రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్. సో ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ యొక్క మొదటి ఎడిషన్ శ్రీనగర్లోని దాల్ లేక్లో జరిగింది. అగ్రస్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. సో మధ్యప్రదేశ్ టాప్డ్ ద ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. సో రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? దాల్ లేక్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో అదేవిధంగా ఖేలో ఇండియా అస్మిత అంటే ఏంటి అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద గర్ల్స్ అండ్ ఉమెన్స్ కోసం జరిగే గేమ్స్ను, టోర్నమెంట్స్ను మనం ఏమంటున్నాం? ఖేలో ఇండియా అస్మిత అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ విన్నర్స్ ఎవరు అంటే మధ్యప్రదేశ్. సో నెక్స్ట్, ఐఐటి మద్రాస్ హ్యాస్ డెవలప్డ్ అన్ ఇండిజినియస్ ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ కాల్డ్ నియో స్టాండ్. సో రీసెంట్గా వార్తల్లో నిలిచిన ఐఐటీస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా నియో స్టాండ్ అనే వీల్ చైర్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ హ్యాస్ డెవలప్డ్ అన్ ఇండిజినియస్ ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ కాల్డ్ నియో స్టాండ్, క్లెయిమ్డ్ టు బి ఇండియాస్ మోస్ట్ కస్టమైజ్డ్ వీల్ చైర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వీల్ చైర్ యూజర్స్. సో ఇదేంటి అంటే వీల్ చైర్ యూజ్ చేసే వాళ్ళకు ఇంకా సింపుల్గా వారి కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకు అందుబాటులో ఉండే ఒక వీల్ చైర్ని అభివృద్ధి చేయడం జరిగింది ఐఐటి మద్రాస్. సో నెక్స్ట్, 2025 ఫిడే వరల్డ్ కప్ ఎక్కడ ఆతిథ్యం? గోవా, ఇండియా. సో 30 అక్టోబర్ నుంచి 27 నవంబర్. సో ద చెస్ వరల్డ్ కప్ 2025 ఈజ్ అన్ అప్కమింగ్ 206 players single elimination chess tournament that will take place in Goa, India from 31st October to 27 November 2025. It will be the 11th edition of the Chess World Cup. So recently ఏంటి 11th edition of చెస్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏంటి అంటే గోవా, ఇండియా. సో ఎప్పటి నుంచి 30 అక్టోబర్ నుంచి 27 నవంబర్ 2025 వరకు జరగబోతున్న ఒక ఈవెంట్. సో 2025 ఫిడే వరల్డ్ కప్ వేదిక ఎక్కడ? గోవా, ఇండియా. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1, నేపాల్ అఫీషియల్లీ సైన్డ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. నెక్స్ట్,
జలాలాబాద్ పేరు ఏ విధంగా మార్పు చెందింది? పరశురామ్ పురి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ విహార్ లేక్ ఫ్లడ్స్ ఎక్కడ అంటే ముంబై, మహారాష్ట్ర. సో నెక్స్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ మనకేంటి? అన్న చక్ర. సో నెక్స్ట్ ఆది కర్మయోగి అభియాన్ ట్రైబల్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఖేలో ఇండియా ఫస్ట్ వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో విజేత ఎవరు అంటే మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ ఐఐటి మద్రాస్ డెవలప్ చేసింది ఏంటి? నియో స్టాండ్ అనే వీల్ చైర్ని డెవలప్ చేయడం చూసాం. అదేవిధంగా ఫిడే వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరగబోతుంది? గోవా, ఇండియా. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.